దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. సృష్టి ప్రారంభం దేవుడైన యెహోవా మానవుని సృష్టించాడు. మట్టిని తీసి బొమ్మను చేసి బొమ్మలోనికి జీవవాయువు వదగా నరుడు జీవాత్మాయను. దేవుని స్వరూపం నరుడు సృష్టి చేయబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే, దేవుడు రూపం ఏంటంటే నీ రూపం నా రూపం. అయితే ఆ రూపము యేసుని రూపం, అది దేవుని రూపం. సృష్టి దేవుని సృష్టి, సృష్టిలో ఉన్నవాడు సజావుగా ఆయన కృపచేత నింపబడాలి. కానీ సృష్టించబడిన వాడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొనక సృష్టాన్ని పూజిస్తూ ఉన్నాడు. ఇతని దృష్టి కోల్పోయింది, పుష్టి కూడా లేదు, నష్టపడుతున్నాడు. కారణం, నరకానికి చేరువవుతున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ మరణపు ముళ్ళు విరవడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్యుల పోలికగా పుట్టాడు. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుష్యుల పోలికగా పుట్టాడు. ఆదాము చేతులతో చేయబడ్డాడు. కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ ఆయన పుట్టడమేమో మనుషుల పోలికగా దాసుని స్వరూపమును ధరించుకొని నీ కొరకు నా కొరకు ఆయన దాసుడుగా తను తాను తగ్గించుకున్నాడు. దాసుడంటే బానిస. ఈ దాసుని రూపము ధరించాడు. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆదాము దేవుని సృష్టి, దేవునిలో నుండి తొలగిపోయాడు. ఆ పుష్టి లేదు, నష్టానికి లేదా
నరకానికి దారి తీస్తున్న ఈ వ్యక్తిని రక్షించడానికి ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, త్వరపడి వచ్చి రా. దేవుని స్వరూపం, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును, అంటే బానిస ఎలా ఉంటాడో అలాంటి దాసుడిగా తను తాను తగ్గించుకున్నాడు. మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. మనిషి స్వరూపాన్ని కురూపిగా మారిపోయాడు. క్రూరమైన తోడేలుగా మారడానికి కారణం పాపం. అపవాది సాతాను తన జీవితాన్ని, తన రూపాన్ని మార్చివేసి, అందుకే యేసు ప్రభువారు ఆయన మనుషుల పోలికగా పుట్టవలసి వచ్చింది. దాసుని స్వరూపం ధరించుకొనవలసి వచ్చింది. తను తాను రిక్తునిగా శిలువ మరణం పొందినందుకు విధేయత చూపాడు. ఈ ఉదయకాలం యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై ఆయన తను తాను తగ్గించుకున్నాడు. తన రూపం కురూపిగా మారిపోయాడు. కారణం రక్తసిక్తమయ్యాడు. ఎందుకో తెలుసా? ఆయన రక్తం మన పాపములు మనం ఒప్పుకునే ఎడల నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. అలాగైతే పాప పరిహారం రక్త ప్రోక్షణం. పాపం పరిహరించబడాలంటే రక్తం అవసరం. ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తం కాదు, క్రీస్తు రక్తం. అందుకని దావీదంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. పాపం పోవాలంటే స్వనీతి చాలదు, రక్షణ కావాలంటే యేసయ్య చాలును. పరిశుద్ధుడేసుని పావన రక్తము పరిశుద్ధపరచి ప్రేమతో నడుపును. నమ్మండి నమ్మండి యేసు క్రీస్తును, పొందండి పొందండి రక్షణ భాగ్యము. స్నేహితుడు, ప్రియ స్నేహితుడు, యేసు ప్రభువే నిజ స్నేహితుడు. పాపం పోవాలంటే స్వనీతి చాలదు, రక్షణ కావాలంటే యేసయ్య చాలు. పరిశుద్ధుడు యేసుడు రక్తం చిందించాడు. ఆ రక్తంలో మన పాపములు కడుక్కున్నట్లయితే పరిశుద్ధులంగా, నిర్దోషులంగా ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే ఆయన పెండ్లి కుమారుడుగా రానయున్నారు. పెండ్లి కుమార్తెగా సిద్ధపడితే సంఘం ఎత్తబడుతుంది. లేదా సిద్ధబాటు లేకపోతే, దిద్దుబాటు లేకపోతే విడవబడటం గ్యారంటీ. ఈ సమయంలో దేవుని స్వరూపం మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు పౌలు గారు. ఒక ఆత్మ నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలుకు ఇష్టం లేదు. కనుక దేవుని యొక్క శక్తిని పొందిన సేవకుడు అనేకులు మరి శక్తి లేకుండా, ముక్తికి మార్గం లేకుండా ఉన్నారు, మరణానికి దారి తీస్తున్నారు, నిత్య నరకానికి చేరువవుతున్నారు. వారి కోసమే ప్రయాసపడుతున్న ప్రభు, వారి కోసమే ప్రయాసపడుతున్న పాస్టర్, వారి కోసమే ప్రయాసపడుతున్న సేవకుడు ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఇష్టము చొప్పున ఎందరూ
దేవుని అంగీకరించిన వారందరికీ తన నామమునందు అధికారము అనుగ్రహించాడు. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నారు. ఏం చేయాలంటే ఆయన అధికారం కిందకి రావాలా, ఆయన కృప కిందకు రావాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మని వానికి ఏంటి శిక్ష అంటే నిత్య నరకం, మండుగుండం, ఆరని అగ్ని, తీరని బాధ. నమ్మినవాడు సూచక్రియలు, నమ్మినవారు సూచక్రియలు, నమ్మినవాడు ఫలము, పరలోకము, ఆ వెలుగు, దేదీప్యమానమైన పరిశుద్ధమైన జీవితం, పరలోకంలో ప్రభువు ప్రకాశించే పరిపాలించే దేశంలో ఉండగలుగుతారు. భూమి మీద కృత్యములు కాలిపోవును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అమూల్యమైన అతి శ్రేష్టమైన సమయంలో నీవిచ్చిన వాక్యం విని విశ్వసించి నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవమునకు పరలోకానికి వారసులుగా చేయమని, భూమి మీద ఉంటే నీ అధికారం క్రింద సమాధానం, భూమి విడిస్తే పరలోక సంతోషం కలుగు చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక.